వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. నిన్న మనం ఫిబ్రవరి సెవెంత్ రోజు 10 క్వశ్చన్స్ను పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు పెంచాలి. సో అంతకుముందు ఏంటంటే మనం 10 years కోసం అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 termలో కూడా ఒకటే రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించారు వాళ్ళు పంచాయతీరాజ్ చట్టం ద్వారా. సో వీళ్ళు దాన్ని చేంజ్ చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది గవర్నమెంట్. సో ఈ నేపథ్యంలో దీనికి కమిషన్ వేసారు. ఈ రిపోర్టు ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలనేది వీళ్ళ టార్గెట్. సో దీనికి నేతృత్వం వహిస్తున్నది ఎవరు అంటే బుర్రా వెంకటేశం ఐఏఎస్, భూసాని వెంకటేశ్వరరావు, అమయ్ కుమార్ ఐఏఎస్, ఆమ్రపాలి ఐఏఎస్. సో మన ఆన్సర్ వచ్చేసి భూసాని వెంకటేశ్వరరావు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇచ్చేది మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా అజయ్ కుమార్ ప్రధాన్ నియమితులయ్యారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ వాడవచ్చు. ఎవరి ప్లేస్లో వచ్చారంటే ఎంకే సిన్హా ఎటు పోయిందంటే సెంట్రల్ వాటర్ కమిషన్కి చైర్మన్గా వెళ్ళిపోయాడు. సో ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఆన్సర్ డి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఇప్పుడు ఎవరు ఉన్నారు ప్రజెంట్ అంటే అజయ్ కుమార్ ప్రధాన్. సో గోదావరి నది ఎక్కడ? త్రయంబకేశ్వర్, నాసిక్. సో గోదావరి నది ఫ్లో ఏంది అనేది చూసుకోవాలి సార్. ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్. ఒకప్పుడు కరీంనగర్ అది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి. ఫిబ్రవరి 6న జనజాతి సాంస్కృతిక సమాగం 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది అనేది క్వశ్చన్. సో ఇది ప్రయాగరాజ్. గిరిజనులు ఎక్కువ మంది వచ్చే ఇది ఒక సమావేశం లాగా. క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన చివరి నక్సలైట్ ఇటీవల లొంగిపోయారు? సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన చివరి నక్సలైట్ ఉడిపిలో లక్ష్మి అనటాన లొంగిపోయింది. సో ఇప్పుడు కర్ణాటక స్టేట్ నక్సల్ ఫ్రీ స్టేట్గా ప్రకటించబడింది. సో ఇటీవల నక్సల్ ఫ్రీ స్టేట్గా ప్రకటించబడిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఏ రాష్ట్రానికి చెందిన చివరి నక్సలైట్ ఇటీవల లొంగిపోయారు అంటే కర్ణాటక. ఏ రాష్ట్రానికి చెందిన చివరి నక్సలైట్ ఇటీవల లొంగిపోవడం వల్ల ఈ రాష్ట్రం నక్సల్ ఫ్రీగా ప్రకటించబడింది అంటే కూడా కర్ణాటక. కర్ణాటకలో ఇటీవల వార్తల్లో ఉన్న అంశాలు చూసుకుంటే వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అలాగే అక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకునే ఇనిషియేటివ్లో భాగంగా యాదగిరి పోర్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఇది దాదాపుగా స్టేట్మెంట్, ఎందుకంటే మన దగ్గర కూడా యాదగిరి ఇది ఉంది కాబట్టి ఇన్ కేస్ ఇస్తే ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. యాదగిరి పోర్ట్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటక. నెక్స్ట్, మన దగ్గర యాదగిరి గుట్ట ఉంది, భువనగిరి పోర్టు ఉంది. సో అక్కడ యాదగిరి పోర్టు ఉంది, యాద్గిర్. గునేరి గ్రామంలోని సహజ లోతట్టు మడాడవులు ఏ రాష్ట్రంలో మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది? సో ఈ గునేరి గ్రామం గుజరాత్లో ఉంటుంది, కచ్ జిల్లాలో ఉంది. అరేబియా సముద్రానికి సుమారుగా 40-45 కిలోమీటర్ల దూరంలో, అహ్మదాబాద్ నుంచి అయితే దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది గుజరాత్లో ఉంది. సో మన ఆన్సర్ ఏమైతే అప్పుడు గుజరాత్ నుంచి మొదటి జీవ వైవిధ్య ప్రదేశం ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి ఏఐ యూనివర్సిటీ ఎక్కడ స్థాపించబడింది?
సో ఏఐ గురించి ఏది వచ్చినా గుర్తుపెట్టుకోవాలి మనం. మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది దానిపైన. ఎందుకంటే ఏఐ అనేది ఇప్పుడు ప్రతిదానిలో ఏఐ గురించే మాట్లాడుతున్నాం మనం. మొన్న డీప్ సీక్ చైనా డీప్ సీక్ తయారు చేసిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అని అడగడం జరిగింది, చైనా. ఓపెన్ ఏఐ ఆల్ట్మన్ గురించి క్వశ్చన్ అడిగినాం మనం. సో ఇప్పుడు ఇవాళ భారతదేశంలో మొదటి ఏఐ యూనివర్సిటీ ఎక్కడ స్థాపించబడుతుంది అంటే మహారాష్ట్రలో. ఆన్సర్ అది మహారాష్ట్ర. సో ఇటీవల ఒక దేశం యూకే చైల్డ్ అబ్యూస్లో ఏఐ టూల్స్ని ఉపయోగించొద్దు అని చెప్పి నిషేధించింది ఏఐని అక్కడ. సో అది యూకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎత్తైన ప్రదేశాలలో వెదురు ఆధారిత బంకర్లను అభివృద్ధి చేయడానికి భారత సైన్యంతో ఏ ఐఐటి ఒప్పందం కుదుర్చుకుంది? వెదురుతోని బంకర్లను తయారు చేయడానికి. సో ఇది ఐఐటి గౌహతి ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఐఐటి గౌహతి, ఎందుకంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయం కాబట్టి. క్రింది వాటిలో ఏ రోజుకు గుర్తుగా ఇండియా గేట్ను నారింజ మరియు ఊదా రంగుల్లో వెలిగించారు? ఆరెంజ్ అండ్ పర్పుల్. వరల్డ్ ఓజోన్ డే, వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే, వరల్డ్ మాటిస్ డే, వరల్డ్ హెల్త్ డే. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. ప్రపంచ నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల దినోత్సవం. సో ఇక్కడ ఒక ట్రిక్, అంటే దీన్ని 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా తెలియని స్టేట్మెంట్ ఉన్నప్పుడు, అంటే తెలియని ఆన్సర్స్ ఉన్నప్పుడు, అక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది పెద్దగా ఉంటే అది పెట్టచ్చు. నీకు తెలియకపోతేనే, తెలిసినా కూడా మళ్ళీ దాన్ని పెట్టద్దు. నీకు తెలియకపోతే అక్కడ ఇప్పుడు 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగాను అట్లా ఉందనుకోండి, దాన్ని పెట్టవచ్చు. అంటే అదే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. నీకు తెలియకపోతే అలా పోవచ్చు, తెలిస్తే తెలిసిందే పెట్టాలి. దాన్ని టెస్ట్ చేయాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ తీసి ఏదైనా ఎగ్జామ్ తీసి ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో అందులో 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆప్షన్ పెద్ద ఉంటే 90% అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు తెలియనప్పుడు అలా ఉండంతే. అంతర్జాతీయ సరస్వతి మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అంతర్జాతీయ సరస్వతి మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే హర్యానా. హర్యానా గురించి మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 6 గురించి. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఓకే, అక్కడ సీఎం నాయబ్ సింగ్ సైని ప్రజెంట్ ఉన్నారు. ఇక్కడ మనము